श्रीरामवित्रेवतु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् ओम् उमाग्नेयवक्षोदहेश्वरन्द्रेन्द्राना सर्वं भुजेन अक्षन्नमन्तान् प्रतिदशु तत्त्वयाधिक्षेण भुवनादेव వేద విద్యో ధైర్యంగా చెప్పు ఆలస్యం చేస్తున్నావు బాడూరా ఇది అందుకని ధైర్యంగా ఉన్నాడు శ్రీకృష్ణ రెండు గిన్నె అక్షతలు తీసుకోండి మగవాళ్ళు తీసుకుని వాసన చూడండి వాసన చూసి మగవాళ్ళమ్మా అక్షతుల వాసన చూసి ఆ ఆడవాళ్ళ ఎడంబుదం పక్క నుంచి వెనక్కి వేయండి ఉత్తిస్తుంది ఆడవాళ్ళ ఎడంబుదం పక్క నుంచి అర్థమైందా ఎందుకంటే శివకళ్యాణంలో శివకళ్యాణమే కాదు ఎక్కడికి వెళ్ళా కదా దంపతుల మధ్యలో నుంచి దంపతులు అంటే ఎవరు ఈ దంపతుల మధ్యలో నుంచి గాలి చూడడానికి కూడా ప్రాణకంటకంగా బాధపడుతుంది కాబట్టి మనమే వేయకూడదు ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే బుద్ధోచ్చారణ అంటారు బుద్ధోచ్చారణ అంటే ఏమిటంటే ఇక్కడ మేము బ్రహ్మకర్మ చేస్తున్నాం అంటే ఉత్కృష్టమైనటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక మహోత్కృష్టమైన కర్మను ఆచరిస్తున్నామయ్యా ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా చుట్టుపక్కల భూత ప్రేతాలు పిశాచాదులు ఏదన్నా ఉంటే ఉత్కృష్టంతో వెళ్ళిపోండి కలిసి ఏదైనా అవిరోధమైన అవన్నీ కూడా విరోధంగా ఈ చేసేటటువంటి బ్రహ్మకర్మకి విరోధం అవన్నీ కూడా వెళ్ళిపోమని చెప్పని ఈ అక్షతలను చూసి వాసన చూసి వెనకేస్తున్నాం మధ్యలో వేసినా లేదా భార్య మీద వేసినా ఈమె వెళ్ళిపోమని చెప్పినట్టు కాబట్టి భార్య మీద వేయకండి మధ్యలో వేసుకోమకండి ఎడం పక్క నుంచి వెనక్కి వేయండి అర్థమైనా ఉత్తిష్ఠులు సాధారణ ఏ దేశం భారగా ఏదే సారగ్రోజన బ్రహ్మకర్మ సమారభే కాస్త నేను విశదీకరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను శ్రద్ధాలుగా ఉండి అందరూ కూడా వివరంగా వినడానికి కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటి మార్గం ఏంటంటే శ్రవణం అంటే ఏంటి వినడం విన్నా అనుకోండి అర్థమవుతుంది అర్థమైతే ఎప్పుడో ఒకప్పుడు గుర్తొచ్చినప్పుడైనా చేయడానికి ఉంటుంది అసలు వెళ్ళలేదనుకోండి చిన్నప్పుడు తరగతి గదిలో కూర్చున్నప్పుడు ఎలా ఏం చేస్తున్నామంటే అమ్మ ఆలోచిస్తున్నానమ్మా అన్నట్ట ఎప్పుడు ఆలోచిస్తున్నా ఏంటా అంటే మీరు చెప్పింది నాకేమిటి శ్రవణ అనేటటువంటి మాటను అనుసరించి ప్రతి ఒక్కరూ వినడానికి ప్రయత్నం చేయండి ఆచరించడానికి ప్రయత్నం చేయండి కంగారు పడమకండి 1-4 సార్లు అడిగి తెలుసుకోండి అర్థమైందా ఉత్తిష్ఠంతు భూతపిశాచాః భారగాః సమవేదన బ్రహ్మకర్మ సమారభే అందరూ ఇలాగే ప్రాణాయామం చేయండి ప్రాణాయామం అంటే ఏంటి ముక్కుతో గాలిని పీల్చి గాలి పీల్చడం రేచకం అంటారు అర్థమైనా గాలిని పీల్చిన తర్వాత 2 ముక్కుల్ని కూడా బంధించి లోపల గాలిని ఎట్టబెట్టడాన్ని ఏమంటారు
బంధనం అంటారు. రెండో ముద్దుతో గాలి తర్వాత 30 సెకండ్ల తర్వాత బయటికి వదిలిపెట్టేదాన్ని కుంభకం అంటారు. ఇది ఒక ప్రక్రియ. దీంట్లో వైజ్ఞానికత ఉన్నది. వైజ్ఞానికత ఏంటండి? సైంటిఫిక్ వాల్యూ అనమాట. కాబట్టి దీంట్లో ముక్కులు గాలి పీల్చడం ద్వారా ఈ శ్వాస సంబంధితమైనటువంటి ప్రాణములన్నీ కూడా శుద్ధీకరించబడతాయి. మనం చేసే ప్రతి క్రియలందు కూడా గొప్ప వైజ్ఞానిక దర్శనం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాణాయామం చేయండి. అందుకే నాశికాకే సంకేతం ప్రాణాశనం ప్రాణాయామం నమస్కారం చేసి మమ అనుకోండి. ఉపరాత్త సంస్థ ద్వారా ఎవరు ఎక్కడికి వెళ్ళినా మమ అనుకోమంటున్నారు. మా చేత ఏం చెప్పించట్లేదు బాధపడద్దు. కంగారు ఏం వద్దు. మమ అనుకోండి. ప్రస్తుతానికి ఉపరాత్త సంస్కృతి విష్ణు ఈశాన్య ప్రదేశే కృష్ణవేణి గోదావరి దేశే సమస్త గోబ్రాహ్మణ హరిహర గురుజనశ్రీ ప్రభా దృష్టి సంవత్సరాన్ని మధ్య శ్రీ కోవినామ సంవత్సరే ఉత్తరాయణే సుజనతో మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం విధు సంయవాసనే శ్రవణ నక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర సర్వోగస్పదనయోగం స్మృతిదర్శి పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ సేవత. అయ్యా నాకు తెలిసిన గోత్రం చెబుతున్నాను. ముందు ఏమనుకోమాకండి. ఆయన ఊరికి రాదు నా గోత్రం చెబుతున్నాను అనుకోమాకండి. గుణపట్ల గోత్రోద్భవస్య వెంకటేశ్వర రెడ్డి నామధేయీ సమేత గుణపట్ల గోత్రోద్భవస్య వెంకటేశ్వర రెడ్డి నామధేయస్య ధర్మవత్యాః పుష్పకుమారి నామధేయత్యాః బ్రహ్మోద్యోగాభివృద్ధి శోభనాభివృద్ధ్యర్థం పాల్గొండ గోత్రోద్భవస్య పేరు చెప్పండి. ఇది ఉజ్జాల గోత్రోద్భవస్య విరారెడ్డి నామధేయః ధర్మవత్ని సమేత ఉజ్జాల గోత్రస్య విరారెడ్డి నామధేయస్య ధర్మవత్ని సమేత వెంకటరమణాభివృద్ధ్యాః ధర్మోద్యోగాభివృద్ధి శోభనాభివృద్ధ్యర్థం శ్రీవత్స గోత్రోద్భవస్య రామకృష్ణారెడ్డి నామధేయః ధర్మపత్ని సమేత శ్రీవత్స గోత్రోద్భవస్య రామకృష్ణారెడ్డి నామధేయస్య ధర్మవత్యాః బ్రహ్మణి నామధేయత్యాః ధర్మోద్యోగాభివృద్ధి శోభనాభివృద్ధ్యర్థం. అయ్యా ఈ స్వామివారి సేవకుల యొక్క నెంబర్లు గోత్రనామాలు ఏమైనా ఉన్నాయా? సేవకుడితే ధర్మకర్తలు ఆయుర్వృద్ధి శోభనాభివృద్ధ్యర్థం చెప్పండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అస్మాభిః సంకల్పిత వర్షే ప్రయుక్త శ్రీమత్ మాఘ బహుళ చతుర్దశ్య శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవత